నమస్తే అండి. ఈరోజు మనం మహామహోపాధ్యాయ నల్లగొండ పురుషోత్తమ శర్మ గారి దగ్గరికి, మా గురువులు వారి దగ్గరికి మేము వచ్చాం. ఈరోజు సార్ సంస్కృత భాష వైశిష్ట్యం గురించి, అలాగే ఈ తెలుగుకు సంస్కృత భాషకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మీ మాటల్లో తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ హయగ్రీవ స్వామినే నమః. శారదా శారదాంబుజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ సమస్త గురుభ్యో నమః. ఉపస్థితులైన మా శిష్యవర్గానికి, మిత్రవర్గానికి శుభ ఆశీర్వచనాలు. ఇప్పుడు నేను చెప్పిన మాటలలోనే సంస్కృతమునకు సంబంధించిన పదాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఇవి సంస్కృత పదాలు అనే విషయం తెలియకపోయినప్పటికీ మన ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ఉపయోగంలో పెడుతూ ఉన్నటువంటివే. అది మన తల్లి భాష. సంస్కృత భాష అనేది కేవలం మన భారతీయ ఆయా రాష్ట్రాల్లో వాడే భాషలకే మూలభూతంగా ఉండేది కాకుండా, సంస్కృత భాష వలన 4 లక్షల భాషలు పుట్టినవి అని చెప్పి మనకు భవిష్యోత్తర పురాణం చెప్తుంది. 4 లక్షమితా భాషా అని, అంటే 4 లక్షల భాషలు దానివల్ల ఆయా వికారమును చెందినటువంటివై పుట్టినవి అని చెప్పి అన్నారన్నమాట. అందుకనే దాన్ని ఎవరు సంస్కృత భాషను దైవ భాష అని చెప్పి అనుకుంటూ, దేవతల వల్ల మనకు అనుగ్రహించబడినటువంటి భాష అనేటువంటి అర్థం అన్నమాట. అందుకనే దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి. విశ్వరూప అని ప్రపంచంలో ఉండేటువంటి అందరూ అన్నమాట. అంటే పశవ అని చెప్పి అంటే మామూలుగా జీవులు అని అర్థం అన్నమాట. అంటే జంతువులకు కూడా ఆయా భాషలు అనేవి ఉంటవి అని తాత్పర్యం. కాబట్టి ప్రపంచంలో ఉండే అన్ని భాషలకు మూలభూతమైనటువంటి భాష ఇది అని అర్థం. మన ఉదాహరణకి ఒకవేళ ఇంగ్లీష్ భాషనే మనం తీసుకున్నట్టయితే లోకంలో ఎక్కువగా వ్యవహారంలో ఉన్నది కాబట్టి అది చెప్తున్నాను. షష్ఠిశ్చ శిక్షటి జ్ఞేయ. షష్ఠి అనే సంస్కృత పదానికి అర్థం ఇంగ్లీష్లో 60 అని చెప్పి అంటారన్నమాట. ఈ ప్రకారంగా ఎన్నో భాషలకు సంబంధించిన వాటితోటి అవినాభావ సంబంధం నేరుగాను పరంపరగాను ఉన్నది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు అని తాత్పర్యం అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకునే పరమ పూజ్యులైనటువంటి వారు, మహానుభావులు తెలుగు భాషలో సంస్కృత భారతాన్ని అనువదించి ప్రయత్నం చేస్తూ దాన్ని కొంతవరకు ముగించినటువంటి మహానుభావుడైనటువంటి నన్నయ్య సూరి గారు, నన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో మహానుభావుడు, ఆయన మూల పురుషుడు. మన తెలుగు భాష యొక్క అభివృద్ధికి తెలుగులో తెలుగు భాషకు సంబంధించిన వ్యాకరణాన్ని ఆయన రాశాడు. తెలుగు భాషలో సంబంధించిన వ్యాకరణం అయినప్పటికీ దాన్ని ఆయన రాసింది మాత్రము సంస్కృత భాషలో. దాని యొక్క మొదటి సూత్రం ప్రకారంగా విశ్వశ్రేయ కావ్యం తదదోషవు పరికృతవు చ వాగర్థవు. తర్వాత లోకే బహుమన్యంతే వైకృత కావ్యాన్ని చాన్యదపహాయ అని కూడా అన్నాడు ఆయన. అంటే లోకంలో మామూలుగా సంస్కృత భాషనే కాకుండా మిగతా భాషల యందు కూడా ఆసక్తి అనే దాన్ని కలిగించి ఉంటారు అని చెప్పాడు. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థం ఏంటి? మనకు అనాదిగా సంస్కృత భాషనే మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి భాషగా చాలా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ విషయంలో అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా తెలుగు భాష ఎందు కానీ మిగతా భాష ఎందు అభిమానం ఉన్నట్టుగానే దానికి మూలభూతమైనటువంటి భాష సంస్కృత భాష అనేది ఉన్నది అని నమ్ముతారు. అలా నమ్మడానికి కారణం ఏమిటి అంటే, షోడశ సంస్కారములు కానీ ఇంకా యువత సంస్కారం కానీ అవన్నీ కూడా మనకు సంస్కృత భాషలోనే ఇమిడి ఉన్నవి అని తాత్పర్యం అన్నమాట. అది ఒక నిశ్చింతగా
నిష్కల్మషంగా ఉండేటువంటి భాష కాబట్టి దాని యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడం తరతరాల వారికి అనుసూతంగా రావాలి అనే అభిప్రాయంతో నిబద్ధం చేయబడినటువంటి భాష అది. కాబట్టి దానిలో ఎలాంటి మార్పు అనేటువంటిది లేకుండా ఉన్నది కనుక మన సంస్కృతిని అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే మన సంస్కృత భాషనే మనకు మూలము అన్నమాట. అంటే మూలం అంటే తల్లిదండ్రులు మా మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి వాక్యాలను మాత్రమే మామూలుగా మనం అంగీకరించడం కాకుండా తల్లిదండ్రులు ఏ ప్రకారంగా పూజిస్తున్నామో సమస్త భాషలకు తల్లి అన్ని భాషలకు మూలము సంస్కృతంబు అని కూడా తెలుగులో కూడా మనకు చెప్పినట్టుగా దాని భావాన్ని ఇప్పుడు నేను ప్రస్తావించాను మీకు. కాబట్టి అలా మూలభూతమైన మనకు మాతృభాష రూపంలో ఉండేటువంటి భవతు నామ అత్యంతం సంతోష యద్య అస్మాకం సంస్కృతి విజండిలం సంస్కృత భాషా విశేషం అధికృత్య యత్కించిత్ వక్తుముత్సహే సంస్కృత భాష అస్మాకం సర్వేషాంపి మూలం. సంస్కృత భాషనే మన భారతీయులందరికీ మూలభూతమైన సంస్కృతి. ఆ సంస్కృతిని అనుసరించే మన యొక్క జీవనధార అంతా నడుస్తున్నది. దీంట్లో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా భగవంతుడి యొక్క సృష్టిలో విషయభూతంగా ఉండేటువంటి చాతుర్వర్ణ్యం కూడా సంస్కృత భాషాబద్ధమైనటువంటి ధర్మాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పి అంటే మన ధర్మం నిలబడాలి అంటే ఏ ధర్మం అయితే మన సంస్కృత భాషలో నిబిడీకృతమై ఉన్నదో, ఏ సంస్కృత భాష అయితే సమస్త భాషలకు మూలభూతంగా ఉన్నదో అలాంటి సంస్కృత భాషను మనం సేవించడం హృదయపూర్వకంగా మనస వాచ కర్మణ సంస్కృత భాష సేవ చేయడం అనేటువంటిది ప్రతి భారతీయుని యొక్క ధర్మం అది. కాబట్టి ఆ ధర్మం ఎవరైతే అనుసరిస్తుంటారో అటువంటి వాళ్ళ ద్వారా ధర్మం వ్యక్తిగతంగా ధర్మం అభివృద్ధి చెందినప్పుడు సామాజికంగా కూడా ధర్మం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మన భారతీయ ధర్మమును మనం పాటించాలి. కాబట్టి ఇతర విదేశీయుల యొక్క పరిపాలనకు కూడా మనం లోను కాకుండా ఎలాంటి బాధలు పడకుండా మన సంరక్షణను మనమే చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి మన భాషను, మన మాతృభాషను తల్లిదండ్రులను ఏ ప్రకారంగా సేవిస్తామో అలా సేవించాలి. కాబట్టి ఆ భాష అందరి చేత అంగీకరించబడ్డటువంటి ఉత్కృష్టమైనటువంటి భాష కాబట్టి దాన్ని మనం ఆ ప్రకారంగానే సేవిస్తుండాలి. కనుక సేవించాలంటే మళ్ళీ ఎలా ఏం చేయాలి అంటే మామూలుగా మిగతా భాషలే ప్రకారంగానైతే భారతదేశం లోపల ఆయా పాఠశాలల్లో కళాశాలలో నిబిడీకృతమై ఉంచబడి ఏ విధంగానైతే సంస్కృతిని రక్షించడంలో ఉపయోగపడుతున్నాయో అదే ప్రకారంగా సంస్కృత భాషను కూడా మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా తప్పనిసరిగా ఆ భాషను ఆ ప్రకారంగా అభివృద్ధి చెందాలి. మన సంస్కృతి అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా ఆ భాషకు సంబంధించినటువంటి విషయాన్ని కొంత భాగాన్నైనా తప్పనిసరిగా పాఠశాలలో అది పెట్టాలి అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రేమతో అనురక్తితో సంస్కృత భాష యందు ఉండేటువంటి గౌరవంతో ప్రభుత్వం వాళ్ళు కూడా జీవం అనేటువంటిది కూడా తీశారు. కనుక దాన్ని అందరం కూడా అనుసరించాల్సిందే తప్ప దానికి విరుద్ధంగా సంస్కృత భాషను విమర్శించుకుంటూ మాతృభాషలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే బోధన చేయాలి అని చెప్పి అనడం ఏదైతే కలదో అది మన యొక్క శరీరాన్ని మనమే బాధ పెట్టినటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి విషయం మనకు తెలుస్తలేదు అని చెప్పి విచారం చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. కనుక తప్పనిసరిగా సంస్కృత భాషను ఎంతో కొంత క్రమంగా మెల్లిగా పిల్లలకు బోధించినట్టయితే వాళ్ళకు మన భారతదేశానికి మూలభూతంగా ఉండేటువంటి సంస్కృత భాష అనేది ఒకటి ఉన్నది. దానివల్లనే అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది, దానివల్లనే అభ్యుదయం అనేది జరుగుతుంది అని చెప్పాలి అనుకోవాలి తప్ప విపరీతమైనటువంటి యొక్క దురదృష్టితో ఉండేటువంటి వాళ్ళు కొందరు మాత్రము అది తెలుగు భాష స్వతంత్రంగా ఉండేటువంటిది అనో లేక ద్రవిడ భాషా కుటుంబానికి సంబంధించింది అనో ఆ ప్రకారంగా చెప్తున్నారు. కానీ సంస్కృత భాష యొక్క ప్రభావమే 90% వరకు కూడా తెలుగు భాషలో అదే ఉంటుంది అన్నమాట. దానికి ఉదాహరణంగా కూడా నేను ఒక పద్యం చదువుతాను వినండి. మొత్తం అదని తెలుగు భాషలో ఆముక్త మాల్యదాకారుడు రాసినటువంటి
బ్రహ్మాండమైన పద్యము. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన ఘటా శాఖోత్థ శాఖోపశాఖాంచ ఝాట చరన్ మరుద్రయ గవీయ ప్రేషితోద్యత్ కీటకృత వ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త మహాఫలోపమ ఫలస్మాయద్వటక్ష్మాజమున్. ఇది తెలుగు భాషలో రాసినటువంటి పద్యం. దీంట్లో తెలుగు పదాలు ఏమున్నాయండి? కాంచన్ వైష్ణవుడు అంతే. తర్వాత అంతా కూడా మొత్తం సంస్కృత భాష పదాలే. మరి ఇవన్నీ తీసేస్తారా? అంతేకాకుండా తెలుగు వ్యాకరణాన్ని కూడా నన్నయ్య గారు సంస్కృత భాషలోనే రాశారు. విశ్వశ్రేయ కావ్యం త్రయోదోషౌ పరికృతో చ వాగర్థౌ అని చెప్పి దానికి భాష్యం కూడా సంస్కృత భాషలోనే రాయడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ మొదటి సూత్రమైనటువంటి విశ్వశ్రేయ కావ్యం అనే దానికి ఉండేటువంటి సంస్కృత భాష్యం ఏదైతే కలదో దానిలో ఉండేటువంటి కొన్ని పంక్తులను తీసేసి మామూలుగా భాషల్లో పెట్టారు అంటే అంతకంటే ఎక్కువ దురదృష్టం ఏముంటుందండి? అదొకటి. అంతేకాకుండా తెలుగు భాషను చక్కగా సంరక్షించుకునే కొరకే ఆ తెలుగు భాష వాళ్ళే తత్సమ పదములు అని తద్భవ పదములు అని చెప్పి కూడా చెప్తున్నారు. తత్సమ సద్భవ పదాలతోటి చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇది. కనుక ఇలాగా సంస్కృత భాష పరిపుష్టి కొరకు తప్పనిసరిగా సంస్కృత భాషను నేర్చుకుని ఉండాలి. కానీ సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యాన్ని ఆముక్తమాలికకారుడు కూడా అంగీకరించినటువంటి విషయం ఈ తెలుగు తెలిసినటువంటి వాళ్ళకు తప్పకుండా తెలిసే ఉంటుంది. కనుక దీనైతే విరుద్ధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు అవగాహన లేకుండా సంఘీయ శక్తి కలవ్యుగని మెజార్టీ కనిపి పాసన అనేటువంటి విధానము ఎన్నికలలో అక్కడక్కడెక్కడైనా ఉండవచ్చు, కానీ యథార్థ విషయమే మెజార్టీగా భావించాలి. యథార్థ విషయాన్ని అంగీకరించకుండా ఐదార్థ విషయానికి ఓటు వేయడం అనేటువంటి సరైనటువంటి పద్ధతి కాదు. కనుక ఇక్కడ సంస్కృత భాషను ఆదరించాలి. తెలుగు భాషను కానీ మిగతా దేశ భాషను కానీ అంగీకరించము అనేటువంటి భావన ఎవరికి లేదు. వాటి యొక్క అభివృద్ధితో పాటు దీన్ని కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటిదే సిద్ధాంతం తప్ప మాకు ఎవరి మీద కూడా సంస్కృత భాష అభిజ్ఞులకు పగ అనేటువంటిది ఏమీ లేదు. కనుక దయచేసి ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే దీనికి జీవో ప్రకారం కూడా తప్పకుండా సంస్కృత భాష ఇంటర్మీడియట్ కాలేజీలలో ఉండాలి అనే అభిప్రాయం చేత వాళ్ళు నిబంధన చేశారు. కాబట్టి దాన్ని తప్పకుండా అందరూ అంగీకరించాలి. ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ విషయాన్నంతా కూడా చక్కగా అంగీకరించాలి. అంతేకాకుండా మొత్తం తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండే పారిభాషిక పదాలన్నీ చాలా వరకు కూడా సంస్కృత భాషలో ఉన్నటువంటివేనండి. మనకి ఇప్పుడు అచ్చులు హల్లులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఆ మొదలుకొని ఉండేటువంటి అవ వరకు ఉండేటువంటి అక్షరాలకు అచ్చులు అని పేరు అని చెప్పి చిన్నప్పటి నుండి అలా తెలుగులో చెప్పడం నేర్చుకున్నాము, దాన్ని విన్నాము అంతే తప్ప వాటికి అచ్చు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యుగును రొల్లుకు అయవరటు లాడం యమగణనము జవాయి గణదశ ఈ ప్రకారంగా ఉండేటువంటి సూత్రాల్లో చివరికి ఉండేటువంటి ఆ ప్రత్యయంలో ఉండే చకారంతో ఆ అనే దాన్ని చేరిస్తేనే అచ్చయింది. కనుక దానిలో ఆ మధ్యలో ఉండేటువంటి అక్షరాలకి అచ్చులు అని పేర్లు. ఆ తర్వాత హయవరణి సూత్రం మొదలుకొని ఉండేటువంటి హల్లు వరకు ఉండేటువంటి వాటికే హల్లులు అని పేరు. ఆ చివరి సూత్రంలో ఉండే లకారంతో మొదటి సూత్రంలో ఉండే హకారంతో సంబంధం కలిపి తన మధ్యలో ఉండేటువంటి అక్షరాలకు హల్లులు అని చెప్పి వేరు ఏవైతే పెట్టారో వాటిని సంస్కృత భాష నుండి తీసుకొని తెలుగు వ్యాకరణంలో నన్నయ్య గారు కూడా చూపించారు గౌరవంగా. కాబట్టి మరి ఈ విధంగా అన్ని విధాల సంస్కృత భాష తెలుగు భాషకు ఉపకారం చేస్తూ ఉన్నట్టయితే అటువంటి భాషను వద్దనడం ఎందుకు? తెలుగు భాషను మేము వద్దనడం లేదే. కాబట్టి తెలుగు భాషను మీరు పెడితే పెట్టుకోండి. దానికి మాతృభాష మనం మాట్లాడే మొదటి మాతృభాష కాబట్టి ఆ ప్రకారంగా ఉండవచ్చు. అన్నిటికీ మూలభూతమైనది సంస్కృత భాషకు కూడా తత్సమ సంస్కృత తద్భవాది పదములన్నీ కూడా దీనిలోనే ఉండడమే కాకుండా ఆయా పదములను కూడా సంస్కృత వ్యాకరణంలోనే సూత్రప్రాయంగా చక్కగా నిరూపించాడు నన్నయ్య గారు. ఉదాహరణకి నిన్ను, నన్ను, మిమ్ము, మమ్ము అనేటువంటి పదాలు ఎలా తయారయ్యేవి అంటే నుమ్ము హ్రస్వశ్చాదేరమి శశిచా అనే సూత్రంతో షస్ అనేటువంటి ద్వితీయ విభక్తి యొక్క ఏకవచనం యొక్క ప్రత్యయాలుగా, అలాగే షస్ అనేది బహువచన ప్రత్యయాలుగా చెప్పడం జరిగింది. కనుక వాటి దృష్టిలో పెట్టుకుని నీ అనే దాని వల్ల నిన్ను, నీ అనే దీర్ఘమునకు హ్రస్వం వచ్చి నకారానికి ద్విత్వం వచ్చి నిన్ను అని, అలాగే నన్ను కూడా అదే ప్రకారంగా వచ్చి మిమ్ము కూడా అదే ప్రకారంగా, మమ్ము కూడా అదే ప్రకారంగా వచ్చింది అని చెప్పి
తెలుగు భాషకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆయన సంస్కృత భాషా సూత్రంలోనే వాడి పారిభాషిక పదాలతోటి నిరూపించాడు. అంతేకాకుండా ఉదాహరణకి నేను చదివిన గ్రంథము అని చెప్పి మనకు తెలుగు భాషలో ఉంది. నేను చూసిన సినిమా, నేను చూసిన గ్రంథము అని. నేను చూసిన సినిమా, నేను చూసిన గ్రంథము అంటే అర్థం ఏంటి? చూసిన గ్రంథము అంటే గ్రంథము చూసిందా, మరి ఎవరు చూశారు, ఇతను చూశాడు అనే అర్థం ఎట్లా వస్తుంది అని దానికి ఒక సూత్రమే రాశాడు అన్నమాట. ఇక్కడ చూసిన అనేది చూడబడిన అనే అర్థం లోపల ఆ ప్రకారంగా వస్తుంది. నా చేత అనే తృతీయ విభక్తిలో ఉండేది ప్రథమ విభక్తిలో వస్తుంది అని ఒక సంస్కృత సూత్రం రాశాడు. తెలుగు భాషకు సంబంధించిన సంస్కృత వ్యాకరణాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి అంటే మీరు ఆ గ్రంథంలో చూసినట్టయితే మీకు ఆ సూత్రం కూడా లభిస్తుందండి. ఈ ప్రకారంగా ఎన్నో విధాల తెలుగు భాష యొక్క అభివృద్ధికి తోడ్పడినటువంటి మహానుభావులు కూడా సంస్కృతాన్ని ఆదరించారు. కాబట్టి ఆ సంస్కృత భాష ఉన్నట్టయితేనే మన దేశీయ సంస్కృతి చక్కగా నిలబడుతుంది. తద్వారా మనము ఎవరికి ఏ విదేశీయులకు కూడా భయపడకుండా మన సంస్కృతితో మనం హాయిగా ఉంటూ స్వయం తీరిణ పరాన్ ధారయతి తాము ధరిస్తూ ఇతరులకు కూడా తరింపజేస్తారనేటువంటి విధానం అంతా కూడా మన సంస్కృత భాషలో ఉన్నది కనుక దాన్ని తప్పకుండా ఆదరించి గవర్నమెంట్ వాళ్ళు దీన్ని దిగువ చేసినందుకు చాలా సంతోషము. అదే ప్రకారంగా దానికి విరుద్ధంగా ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పి వాళ్ళకు విన్నపం చేస్తున్నాం. ఆ ప్రకారంగా గవర్నమెంట్ వాళ్ళు సహకరించాలని చెప్పి ప్రార్థన.